నమస్కారం. భారత ఆర్థిక మార్కెట్లను అసలు ఎవరు నియంత్రిస్తున్నారు? మీ పెట్టుబడులకు రక్షణ ఎవరు? ఆర్థిక మార్కెట్లో నియంత్రణ లేకపోతే ఏమవుతుందో ఊహించండి. అది ఒక గందరగోళానికి దారితీస్తుంది. అందుకే నియంత్రణ సంస్థలు అత్యంత కీలకం. ఇవి లేకపోతే మోసాలు జరిగే ప్రమాదం ఉంది. మన దేశంలో ఎస్ఈబిఐ, ఆర్బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటి సంస్థలు మనల్ని రక్షిస్తున్నాయి. అవి ఎలాగో చూద్దాం. ముందుగా ఎస్ఈబిఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది స్టాక్ మార్కెట్కు బాస్ లాంటిది. స్టాక్ ఎక్స్చేంజీలు, బ్రోకర్లు మరియు మ్యూచువల్ ఫండ్లను ఎస్ఈబిఐ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం పెట్టుబడిదారుల ఆసక్తులను రక్షించడం మరియు మార్కెట్ పారదర్శకంగా ఉండేలా చూడటం. అంటే మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టినప్పుడు ఎస్ఈబిఐ మీకు అండగా ఉంటుంది. తరువాత ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మన దేశపు బ్యాంకింగ్ వ్యవస్థకు గుండెకాయ లాంటిది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, వడ్డీ రేట్లను నిర్ణయించడం మరియు కరెన్సీని జారీ చేయడం ఆర్బిఐ బాధ్యత. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశం మొత్తం ఆర్థిక విధానాలను రూపొందిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. కేవలం ఇవే కాదు, నిర్దిష్ట రంగాలకు ప్రత్యేక నియంత్రణ సంస్థలు కూడా ఉన్నాయి. బీమా రంగానికి ఎర్దే ఉంది. మీ ఇన్సూరెన్స్ పాలసీలు సురక్షితంగా ఉండేలా ఇది చూస్తుంది. అలాగే మీ పెన్షన్ మరియు రిటైర్మెంట్ నిధుల కోసం పిఎఫ్ఆర్డిఏ పనిచేస్తుంది. అసలు ఈ సంస్థలు మిమ్మల్ని ఎలా రక్షిస్తాయి? మోసపూరిత పథకాల నుండి మిమ్మల్ని కాపాడటమే వీటి పని. ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్ వంటి అన్యాయమైన పద్ధతులను ఇవి అడ్డుకుంటాయి. ప్రతి కంపెనీ, ప్రతి బ్రోకర్ ఖచ్చితమైన నియమాలను పాటించేలా ఇవి చర్యలు తీసుకుంటాయి. బలమైన నియంత్రణ వ్యవస్థ వల్లే విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడిదారులకు మన మార్కెట్పై నమ్మకం కలుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ డబ్బు సురక్షితంగా ఉంటుందనే భరోసాను ఇస్తుంది. ఈ సంస్థల గురించి తెలుసుకోవడం వల్ల మీరు మరింత తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలరు. గుర్తుంచుకోండి, నియంత్రిత మార్కెట్లే సురక్షితమైన మార్కెట్లు. ఆర్థిక అక్షరాస్యతే మీ మొదటి రక్షణ. మరిన్ని ఆర్థిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం.